హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి మనం పెద్ద కాన్సెప్ట్ తోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలని చెప్పేసి అంటున్నారు. బేటీ బచావో అని చెప్పేసి ప్రోగ్రామ్ తీసుకొస్తున్నారు. ఆ ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి అన్ని అమలు చేస్తున్నారా లేదా, లేకపోతే ప్రోగ్రామ్స్ వరకేనా అని చెప్పేసి చూడాలి. ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్స్ కోసమే ఎక్కడైనా ఐసీలలో కానీ డ్యూటీ డాక్టర్స్ మీద కానీ డ్యూటీ స్టాఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద జరిగే దాడులకి చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు తప్ప ఆ పేపర్ స్టేట్మెంట్లు లేకపోతే రాజ్యాంగంలో ఉన్న చట్టాలకి అమలు అవుతున్నాయి తప్ప ఉండడానికి మాత్రమే, అవి చూసుకోవడానికి చదువుకోవడానికి వినడానికే తప్ప ఎక్కడ అమలు జరగట్లేదు. ఇప్పుడు దేశంలోనే కాదు మన రాష్ట్రంలో ప్రీతి కేసు కూడా అలానే జరిగింది. ఇంతవరకు న్యాయం లేదు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి. సమస్య మన వరకు వచ్చేంత వరకు మనం ఇట్లా చేస్తున్నాం తప్ప వారి కుటుంబాల్లో అయినప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు వాళ్ళకి బాధ్యత వాళ్ళకే వదిలేయాలి. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇలాంటి జరుగుతుంది అనుకోవచ్చు, మహిళల పైన కావచ్చు. అవును, తప్పకుండా. ఇది ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కటి ప్రత్యేక చట్టాలని చెప్పేసి అంటున్నారు తప్ప అవి ఎంతవరకు అమలు అవుతున్నాయని చెప్పేసి దాని మీద రివ్యూ అనేది ఇప్పటివరకు లేదు. హాస్పిటల్లో నార్మల్ అవుట్సోర్సింగ్ సెక్యూరిటీని నియమిస్తున్నారు తప్ప పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఒకరు లేరు. ఐసీలలో ఒక పేషెంట్ అయితే డాక్టర్ మీద చాలా దాడి జరుగుతున్నాయి. మేమే చంపేశామన్నట్టు. ఇప్పుడు ఎమర్జెన్సీకి వెళ్తే ఏ పేషెంట్ ఎట్లా వస్తున్నారో తెలియదు. ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్లో వస్తున్నారు. ఇప్పుడు ఆ పేషెంట్ డెత్ అయిన వెంటనే అక్కడ ఎవరైతే ఉంటారో ఆ విషయంలో అటెండర్స్ అందరూ డ్యూటీ డాక్టర్స్ మీద దాడి చేయడం తప్ప వాళ్ళని రూమ్లో డాక్టర్స్ని రూమ్లో పెట్టేసి లాకర్ పెట్టేసి కాపాడాల్సి వస్తుంది డ్యూటీ టైంలో. ఇప్పటివరకు ఏ చర్యలు లేవు. ఇప్పుడు మా హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో ఓన్లీ 2-3 అవుట్ గవర్నమెంట్ ఫోర్స్ తప్ప ఎక్కువ ఎవరు లేరు. సీసీ కెమెరాస్ కూడా అక్కడొకటి అరకొరక ఉన్నాయి. ప్రతి ఒక్క దగ్గర ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్తే ఎంట్రీ ఒక గేటు, ఎగ్జిట్ ఒక గేట్ ఉంటుంది. కానీ ఈ హాస్పిటల్లో ఎంట్రీ ఒక గేట్ లేదు, ఎగ్జిట్ ఒక గేట్ లేదు. ఎవరు ఎటు నుంచి అయినా రావచ్చు, ఎటు నుంచి అయినా పోవచ్చు, ఏ టైం అయినా రావచ్చు. సెక్యూరిటీ లేదు. ప్రాపర్ సీసీ కెమెరా ఫుటేజ్ అబ్జర్వేషన్ జరుగుతున్నా లేదా అనేది కూడా తెలియట్లేదు. సో దీని మీద ఇకపైన జరగకుండా ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ జరిగిన దానికి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చూస్తారు కోల్కతా లేడీ పైన జరిగిన ఇంకా ముందు జరగకూడని నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, తన పైన జరిగినటువంటి అంశాన్ని మీరు ఎట్లా ఆయన ఒక్కరే చేశారనేది మాత్రం కాదండి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక మనిషి చిన్న గ్యాప్లో 1 గంట 2 గంటల వ్యవధి తెలియదు కానీ ఆ చిన్న టైం డ్యూరేషన్లోనే తనను కొట్టి చంపేసేసి రేప్ చేసి బోన్ బ్రేక్ చేసేసి ఇవన్నీ ఒకరి వల్ల అయ్యే పని కాదు. ఎంతమంది అయినా ఒకరు మనల్ని ఎవరైనా అటాక్ చేస్తున్నారంటే ఆపోజిట్లో ఎంతో కొంత మనం అటాక్ చేస్తాం. కానీ ఆ అమ్మాయి ఏ నిస్సహాయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం ఎంతమంది దాడి చేశారనే తెలియాలి. ఒక్క బ్లూటూత్ వల్లనే తనని ఐడెంటిఫై చేశారంటే సీసీ కెమెరా పనితీరు ఎంతగానో మనకు ఉపయోగపడుతుందో తెలియదు. మనం ఎక్కడైనా సరే ఏదైనా ఘోరాలు కానీ ఏమైనా జరిగినప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్నే మనం ఫస్ట్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు మా హాస్పిటల్లో ఎంతవరకు ఉంది, మిగిలిన హాస్పిటల్లో ఎంత ఉంది? అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫెసిలిటీస్ కల్పించాలి. ఎంట్రీ టు ఎగ్జిట్ ఒకటే గేటు, ఒకటే సీసీ కెమెరా అనే కాకుండా ప్రతి ఒక్కటి ప్రొటెక్షన్గా ఇంకోసారి జరగకుండా చేయండి. నా ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే దేశం మొత్తం ప్రపంచం మొత్తాలేమో వైద్య సేవలో అభివృద్ధి చెందుతుంది. కానీ మన దేశంలో ఇంకా దిగజారుతూనే ఉంది. కొత్తదనాన్ని మీరు ఇంకా చంపుకున్నట్టే అవుతుంది. మీ ఇళ్లలో కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలండి. మీ ఇళ్లలో మీ పిల్లల్ని కూడా ఒక డాక్టర్ని చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కలలు కంటారు. ఇన్సిడెంట్ జరగడం వల్ల వారి కళల్ని చంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం గట్టి చర్యలు తీస్తే మా మీద ఏమైనా జరిగినా సరే మంచి రక్షణ కల్పిస్తున్నారనే ప్రభుత్వం మీద భరోసాతో అయినా సరే వచ్చే యువత వైద్య సేవలని అందించే విధంగా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.